అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మొత్తం దేశంలో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి గవర్నర్ ఎవరిని ఆహ్వానించాలి, విజయ్ని ఆహ్వానించకపోవటం కరెక్టేనా? ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్కు, కన్వెన్షన్స్కు, లీగల్ పొజిషన్కు అనుగుణంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా అనే దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. దీనిని గురించి ఒక తడవ చర్చిద్దాం. ప్రధానంగా ఇటువంటి సమస్య భారతదేశంలో 1967 తర్వాత రావటం మొదలెట్టింది. 1967 దాకా ఈ ఇష్యూ అసలు పెద్ద సమస్యే కాదు. ఎందుకనంటే కాంగ్రెస్సే అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ మెజారిటీతో 51లో గెలిచింది, 56లో గెలిచింది, 61లో గెలిచింది. అంతవరకు పెద్ద ప్రాబ్లం రాలేదు. 67లో మొట్టమొదటిసారిగా కోయలిషన్ గవర్నమెంట్స్ రావటం మొదలెట్టాయి. ఫుల్ మెజారిటీ లేని పార్టీలు కాంగ్రెస్ను నియంత్రించాలనేటటువంటి ఉద్దేశంతో రకరకాల పార్టీలంతా ఒక కాంబినేషన్గా తయారై ఎవరినో వాళ్ళని సీఎంగా పెట్టడం, వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలన చేయలేకపోవటం, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇదంతా అప్పటి నుంచి 67 నుంచి మనకు మొదలైంది. అప్పట్లో ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ మనకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం, చరణ్ సింగ్కు మద్దతుగా జనసంఘ్, ఎస్పీడీ, వైఎస్పీడీ చాలా సోషలిస్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి రావటం. అప్పుడు ఆంధ్రుడే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉండేవాడు, పెచ్చవాడ గోపాల్ రెడ్డి గారిని. అప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయింది. ఆయన రాజీనామా చేయమని అడిగాడు చరణ్ సింగ్ గారిని, అంటే డిస్మిస్ చేశారు, ఎలక్షన్స్ కాల్ ఫర్ చేశారు. అది కరెక్టా కాదా అని అప్పుడే దాని మీద చాలా అప్రోర్ వచ్చింది. సరే, ఆ అప్రోర్ వచ్చిన తర్వాత ఇంకా 67 తర్వాత ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ కావడంతో ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో ఈ ఆర్టికల్ 156 దీని ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్స్ను డిస్మిస్ చేయొచ్చు. ఇది ఆమె బాగా ఉపయోగించుకొని తనకు అనుకూలంగా లేని చోట్ల చాలా చోట్ల గవర్నర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ను డిస్మిస్ చేయడం ఇదే జరుగుతూ ఉండేది. ఈ విధానం ఇట్లా ఉంటే ప్రధానంగా ఇది ఒక మేజర్ ఇష్యూ బొమ్మయ్య కేసులో కర్ణాటకలో అయింది. కర్ణాటకలో బొమ్మయ్య గారికి కొంతమంది ఎమ్మెల్యేలు విత్డ్రా చేశారు సపోర్ట్. విత్డ్రా చేయంగానే ఆయన గవర్నమెంట్ను డిస్మిస్ చేయడానికి సిఫారసు చేసి మళ్ళా ఒక ఎలక్షన్స్ను కాల్ ఫార్ చేయడానికి ఆ రోజు గవర్నరు సిఫారసు చేశాడు. అది పెద్ద ఇష్యూ అయి 9 బెంచ్ జడ్జెస్ దగ్గరికి సుప్రీంకోర్టులో పోయింది. సుప్రీంకోర్టు దీన్ని తప్పుపట్టింది. ఎక్కడైనా కానీ మెజారిటీ అనేటటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సింది గవర్నర్ డిస్క్రిషన్ గారు, గవర్నర్ ఆర్బిట్రరీనెస్ కాదు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో బొమ్మయ్య గారికి మెజారిటీ ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా డిస్మిస్ చేయటం అనేటటువంటిది తప్పుపడుతూ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఎస్ఆర్ బొమ్మయ్య కేసు గైడ్ లైన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్లో ఈ గవర్నమెంట్ ఫార్మేషన్స్లో గవర్నర్ రోలు, ఆయన డిస్క్రిషన్ను గైడ్ చేస్తూ ఉన్నాయి. సో విత్ రెఫరెన్స్ టు దట్ ఇది ఎక్కడ ఉంది. ఇంకా అసలు యాక్చువల్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే, యాక్చువల్ ప్రొవిజన్స్ రాజ్యాంగంలోని 164వ అధికరణ, 163వ అధికరణ, 174వ అధికరణ, ఈ మూడు ఈ అంశానికి మనకు ప్రధానంగా పనిచేస్తాయి. 164వ అధికరణలో ఒట్టి ప్రాసెస్ చెప్తారు, ఏం ఫాలో అవ్వాలనేది దాంట్లో అంత ఎలాబరేట్గా లేదు, ఉండదు కూడా, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ది గవర్నర్ షాల్ అపాయింట్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ ఆన్ హిస్ అడ్వైస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టరు ఇన్వైట్ చేసేటటువంటి అధికారం గవర్నర్కు ఉన్నది. ఇక గవర్నరు ఫంక్షన్ చేయటం ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫంక్షన్ చేస్తారు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి మొత్తం పవర్ అంతా చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. గవర్నరు నామమాత్రపు అధికారి మాత్రమే, ఆయన పేరు మీద అధికారం చెలాయించబడుతుంది కానీ ఆయనకంటూ పెద్దగా అధికారాలు ఉండవు, అన్లెస్ అవి
కాన్స్టిట్యూషన్లో ఆయన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్లో ఉన్న అధికారాలు తప్పితే. ఇక 174 ఎందుకు రెలవెంట్ అంటే ఎప్పుడైనా కానీ అసెంబ్లీని కాల్ ఫార్ చేయాల్సిన అవసరం గవర్నర్కు ఉంది ఒక టైం పీరియడ్లో. అక్కడ ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ ఉందనేది నిరూపించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి? గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ 2. ఒకవేళ గనక ఒకే పార్టీ ఫుల్ మెజారిటీతో వస్తే అసలు ఆయనకు డిస్కషనే లేదు, అసలు ఇష్యూయే లేదు. వాళ్ళను గవర్నమెంట్ ఫామ్ చేయమని పిలవాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది. ఒకవేళ ప్రీపోల్ అలయన్స్ ఉన్నది, అదే విజయ్ ఇంకో 4-5 కలుసుకొని ఒక అలయన్స్ పెట్టుకున్నారు, అలయన్స్కు మెజారిటీ వచ్చింది, అక్కడ కూడా గవర్నర్కి ఎటువంటి డిస్కషన్ లేదు, వాళ్ళని పిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోస్ట్ పోల్ అలయన్స్ ఏదైనా కనుక గవర్నమెంట్ ఇది అయిన తర్వాత, ఇది ఎలక్షన్స్ అయిన తర్వాత 4-5 పార్టీలు కలిసి మెజారిటీ ఉందని అంటే అప్పుడు ఆయన కొంత డిస్కషన్ వస్తుంది. ఈ అలయన్స్ ఉందా, వీళ్ళందరూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారని కొంత డిస్కషన్ను ఉపయోగించుకోవచ్చు. అట్లాగే సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీని ఇన్వైట్ చేసేటటువంటి అవకాశం కూడా గవర్నర్కు ఉన్నది. ఎందుకంటున్నానంటే డెఫినెట్గా ఇన్వైట్ చేయాలని మాత్రం రూల్ లేదు. ఇది ఒక కన్వెన్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే ఈ ఎవరికి అధికారం ఫుల్ మెజారిటీ లేదో సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేసి వాళ్ళను ప్రూవ్ చేసుకోమంటున్నారు, ప్రూవ్ చేసుకుంటే ఉంటారు, ప్రూవ్ చేసుకోలేకపోతే రాజీనామా చేసి పోతారు. ఇది మనకు ఐ థింక్ 1998 ప్రాంతంలో అనుకుంటాను, వాజ్పేయి గారిని అప్పుడు శంకర్ దయాళ్ శర్మ ఇన్వైట్ చేశాడు గవర్నమెంట్ ఫామ్ చేయమని. చేశాడు, 9 రోజులో 10 రోజులో ఉన్నది. పార్లమెంట్లో పెద్ద స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయి రాజీనామా ఇచ్చేశాడు. ఎందుకంటే అప్పటికి ఆయన హీ వాజ్ నాట్ ఏబుల్ టు కాబుల్ అప్ ది రిక్వైర్డ్ మెజారిటీ. సో అది దృష్టిలో పెట్టుకొని ఒక కన్వెన్షన్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్వైట్ చేసేటటువంటి సాంప్రదాయం ఒకటైతే ఏర్పాటైంది. కానీ ఇక్కడ విజయ్ ఒక చిన్న తప్పు చేశానని అనుకోవాలి. ఆయన చేసినటువంటి పని కొంత ప్రాబ్లం ఆయనకే క్రియేట్ చేసింది. ఆయన ఏం చేశాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా కాకుండా ఒక కోయలేషన్ నేతగా తన ప్రతిపాదనను గవర్నర్ ముందు పెట్టాడు. నేనే కాదు, నాతో పాటు సిపిఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, వీళ్ళందరూ కలిసి నాకు చేస్తున్నారు. అంత కలిపి ఎంత వచ్చింది, ఫుల్ మ్యాజిక్ ఫిగర్ రాలేదు, దానికన్నా తగ్గింది. ఈయనకి 107 ఎంతో ఉంటే అది ఇంకో 4-5 కలిపితే 110 130 ఉంది. బట్ స్టిల్ హీఈస్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ మెజారిటీ. సో అక్కడ గవర్నర్ మళ్ళా డిస్క్రిప్షన్ ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఈయనే కల్పించాడా అని అనిపిస్తూ ఉన్నది. ఒకవేళ వదిలేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాది, యూ ఇన్వైట్ అని ఉంటే మేబీ బేస్డ్ అపాన్ కన్వెన్షన్ గవర్నర్కు పెద్ద డిస్క్రిప్షన్ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే ఈయన కాబులప్ చేసి ఒక దీంతో వచ్చేసాడో, నౌ గవర్నర్ ఈజ్ సేయింగ్ వీళ్ళందరూ నాతో ఉన్నారంటున్నావు కాబట్టి ఫుల్ నీకు మెజారిటీ ఉందో లేదో కూడా నాకు కన్విన్స్ కావాలనేటటువంటి స్టాండ్ తీసుకున్నాడు. ఇది లీగల్గా ఉన్న పొజిషన్. బట్ ప్రాక్టికల్గా వాట్ షుడ్ బి ది థింగ్ అంటే నేను అనుకోవటం విజయ్ని ఇన్వైట్ చేయటమే కరెక్ట్ ప్రొసీజర్. ఎందుకంటే తమిళనాడు కాంటెక్స్ట్లో విజయ్ ఎలక్షన్, విజయ్ సక్సెస్ ఇస్ ఫెనామినల్. ఎవరు అనుకోంది అంత పెద్ద ఎత్తున వచ్చాడు, ఒక పెద్ద పబ్లిక్ లీడర్గా వచ్చాడు. అంత మ్యాండేట్ ఉన్నప్పుడు ఆ మ్యాండేట్ విస్మరించడం అనేటటువంటిది మారల్గా కరెక్ట్ కాదు, పొలిటికల్గా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఒకళ్ళకు గెలవాలి అని మ్యాండేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు సరే ఫుల్ మెజారిటీ వచ్చిందా రాదా అని పక్కన పెడదాం, నియర్ టు దట్ వచ్చినప్పుడు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ద మ్యాండేట్ ఈజ్ ఇన్ హిస్ ఫేవర్. మ్యాండేట్ అతనికి ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఆ మ్యాండేట్ను ఆనర్ చేయాల్సినటువంటి అవసరం అన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద ఉన్నది. ఆ పాయింట్లో మాత్రం గవర్నరు విజయ్ని ఇన్వైట్ చేసి ఉండంటేనే బాగుండేది. ఏ రకంగా బాగుండేది, 2 రకాల. పొలిటికల్గా పీపుల్స్ మ్యాండేట్ ఉంది కాబట్టి వస్తాడు, వస్తే ఒకవేళ కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఉంటాడు, ప్రూవ్ చేసుకోలేడు దెన్ ఆల్వేస్ ఒక ఆల్టర్నేటివ్ను గవర్నర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బికాజ్ ఎంబడే ఎలక్షన్స్ అనేది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి అప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఆయన ఆల్వేస్ హీ కెన్ థింక్ ఆఫ్. ఆ అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో రియాక్షన్ వస్తుంది. ఇది పబ్లిక్ పల్స్ను ఆధారంగా ఉన్నటువంటి అంశం కాబట్టి గవర్నరు ఇన్వైట్ చేసుంటేనే పొలిటికల్గా, మారల్గా కొంత
లీగల్గా కాన్స్టిట్యూషనల్గా ఇట్స్ ఏ గ్రే జోన్, దాంట్లో ఏమి డౌట్ లేదు. స్టిల్ ఈ పర్టికులర్ కేసులో గవర్నర్ డిస్క్రిషన్ కౌంట్స్, దాన్ని కాదంటానికి లేదు. బట్ మారలీ పొలిటికలీ ఇన్వైట్ చేయటమే బాగుంటుండేది. థ్యాంక్ యూ.